హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గ్రేస్ కుకింగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన ఆలు ఎగ్ కర్రీ చేసుకున్నామండి. ఇది అన్నంలోకి చపాతీలకు చాలా బాగుంటుంది. ముందుగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు తీసుకున్నామండి. ఉడకబెట్టి పొట్టు తీసుకున్న గుడ్లు తీసుకున్నాం 4. కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని పసుపు ఉప్పు వేసుకున్నామండి. ఇప్పుడు గుడ్లు వేసుకొని కొద్దిసేపు రోస్ట్ చేసుకున్నామండి. ఇలా రోస్ట్ చేసిన వాటిని పక్కకు తీసుకున్నామండి. అదే కడాయిలోకి కొద్దిగా కరివేపాకు వేసుకున్నామండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా దోరగా వేయించుకున్నామండి. ఇలా వేగుతున్న ఆనియన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా కలుపుకుంటూ వేయించుకుందామండి, పచ్చివాసన పోయే వరకు. ఇందులోకి టమాటా ముక్కలు వేసుకున్నామండి. కొంచెం బాగా వేయించుకుందాం కలుపుకుంటూ. కొంచెం ముక్క మెత్తబడే వరకు బాగా వేయించుదామండి. అందులోకి కొద్దిగా ఆలు ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఆలు, టమాటా, ఆనియన్ 3 బాగా కలుపుకున్నామండి. బాగా వేయించుకుందాం 2 నిమిషాలు. ఇందులోకే తగినంత కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడికించుకుందామండి. బంగాళదుంప ఉడకాలి కదా. ఆలు కొంచెం ఇట్లా ఉడికింది కదండి. ఇప్పుడు ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని బాగా కలుపుకుందామండి. కొద్దిసేపు ఉడికించుకుందామండి. ఇంకా ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆలు గుడ్డు కూర రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేయండి.